నమ్మకాల విషయంలో అని నమ్మి ఇస్తే ప్రజలు కేసీఆర్కు ఓటేసి 10 సంవత్సరాలు ఆయనకు ముఖ్యమంత్రి పదవిని అప్పజెప్పి ఏ విధంగా మోసపోయారో మనందరికీ కూడా తెలుసు. దాన్ని గమనించిన ప్రజలు ఇందిరమ్మ రాజ్యం రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ల మీద విశ్వాసంతో, 6 గ్యారంటీల మీద విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంవత్సర కాలంలో మేము చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలో మేము ఏమేమి అమలు చేశాము, ఏ కార్యక్రమానికి ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించామో అవి ఎంతమందికి లబ్ధి చేకూరినాయి. ఈరోజు ఉచిత బస్సు సౌకర్యం అయితేనేమి, సిలిండర్ అయితేనేమి, 200 యూనిట్ల విద్యుత్ అయితేనేమి, మరి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి, ఈ విధంగా చేసినటువంటి కార్యక్రమాలకు ఎన్ని కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల కోసం ఖర్చు పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం అని తెలియజేయడానికి మరి ఈ విజయోత్సవ సభ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సక్సెస్ అయిందని చెప్పుకోవడానికి ఈ వరంగల్ ని వారు ఎన్నుకోవడం, ముఖ్యంగా ఇందిరాగాంధీ పుట్టినరోజు మా వరంగల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకుల విమర్శలు చూస్తున్నారు మీరు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను అడుగడుగున మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఒక్క హామీ కూడా నెరవేరలేదు, ఈ విజయోత్సవాలు ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్. అంటే మోసానికి పుట్టినిల్లు బీఆర్ఎస్ పార్టీ, మోసాలు చేయడానికి పుట్టినిల్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకు మోసాలు చేసి 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 అలవాటైపోయి మేము ఇది అభివృద్ధి చేసినా కూడా వాళ్ళకు మోసం లెక్కనే కనపడతా ఉంది. అంటే పచ్చ కావర్లకు లోకమంతా పచ్చగా కనపడుతున్నట్టు వాళ్ళన్నీ కూడా మభ్యపెట్టి మాటలు చెప్పి చేతలు చేయకుండా దాటవేసి ప్రజలను మోసం చేస్తూ వచ్చారు 10 సంవత్సరాలు. వాళ్ళు మోసం చేశారు కాబట్టే ఈరోజు ప్రజలు గుర్తించి గమనించి టీఆర్ఎస్ పార్టీని వద్దు అనుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మేము వచ్చి 10 నెలలు కాలేదు, 10 సంవత్సరాల్లో మీరు చేయని పనులు 10 నెలల్లో మేము 50,000 ఉద్యోగాలు ఇచ్చాము, మీరు 10 సంవత్సరాల్లో ఇయ్యనటువంటివి. ఇంకా అంతకంటే మేము అభివృద్ధిలో ఇంకా మీకేమి ఎక్స్ప్లెయిన్ అంటే నాకు తెలిసి కావాలని ఏదో రాజకీయం చేయాలని చేస్తా ఉన్నారు, కానీ వాళ్ళకి తెలుసు ఇవన్నీ మేము చేయలేకపోయాము, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, అవే మేము చేస్తే బాగుండేదేమో, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చే వాళ్ళమేమో అనేటువంటి భావన వాళ్ళల్లో ఉండి ఏ విధంగా ఫ్రస్ట్రేషన్ ఎల్లదీస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదని ప్రజల్లో ఒక క్రియేషన్ తీసుకురావడం వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ ప్రజలకు తెలుసు మేము ఏం చేస్తున్నది 100% ప్రజలకు తెలుసు, వాళ్ళేం మాకు మ్యాండేటరీ ఇవ్వాల్సిన అవసరం లేదు. వరంగల్ ప్రజల చిరకాల స్వప్నం మీకు తెలుసు, ఎయిర్పోర్టు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అదేవిధంగా కూడా మాస్టర్ ప్లాన్, వీటన్నింటికీ నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. స్థానిక ప్రజాప్రతినిధులుగా మీరు వాటిని అమల్లోకి తీసుకురావడం, ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయడం, ఇదంతా ప్రజలకు ఏం చెప్తారు? 100% అండి. ఇంతకుముందు మనం చాలా సందర్భాల్లో అంటే నేను వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది రాజకీయాలకి, ఎప్పుడు ముఖ్యమంత్రులు వచ్చినా కూడా వేదిక మీద ఏంటి అంటే రేపు ఇది ఇస్తాము, ఇక్కడి నుంచి వెళ్ళినాక ఇది శాంక్షన్ చేస్తాము, అది శాంక్షన్ చేస్తాము అని చెప్పి మాటలు చెప్పి ఆ తర్వాత కొన్ని శాంక్షన్ చేసిన వాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు ఉన్నారు. 100% చేయని వాళ్ళలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కానీ మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి రాకముందే ఇక్కడ ఏం అవసరాలు ఉన్నాయి గుర్తించి దీనికి ఒక ప్లాన్ తయారు చేసి ఏమేమి అవసరాలు ఉన్నాయి అన్ని కూడా జీవోల రూపంలో విడుదల చేసి ఈరోజు 4,500 కోట్ల దగ్గర నిధులు విడుదల చేసి ఈరోజు శంకుస్థాపన చేయడానికి ముఖ్యమంత్రి రావడం అనేది ఇదొక చరిత్రలో నిలిచిపోయేటువంటి సంఘటన. ఆయన ఎప్పుడు చెప్తా ఉంటారు రేవంత్ రెడ్డి గారు, 2వ అతిపెద్ద నగరం వరంగల్, దీన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలి, ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. నేను ఫస్ట్ టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు వాళ్ళు హామీ ఇచ్చారు, ఔటర్ రింగ్ రోడ్ గానీ ఇన్నర్ రింగ్ రోడ్ గానీ అవన్నీ కూడా అప్పుడు వాళ్ళు హామీ ఇచ్చారు, కానీ వాళ్ళు నెరవేర్చలేదు. కానీ మేము హామీ ఇవ్వలేదు, ఈ ఎలక్షన్లు ఇవ్వకపోయినా కూడా ముఖ్యమంత్రి గారు దూరదృష్టితోటి హైదరాబాద్ నగరం అంతా కూడా చెడగొట్టేశారు. దాన్ని మనం బాగు చేద్దామన్నా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. కానీ హన్మకు వరంగల్ అనేది మన చేతుల్లో ఉంది, మనం ఏ విధంగా రూపుదిద్దాలనుకుంటే ఆ విధంగా రూపుదిద్దొచ్చు అని ఒక మాస్టర్ ప్లాన్ తోటి ఈ రోజు నిధులు మంజూరు చేసి వారు రేపు రావడము, శంకుస్థాపన చేయడము. ఇక్కడ ఒక మంత్రిగా, మహిళా మంత్రిగా ఈరోజు మేమిద్దరం మహిళలం ఉన్నాం. ఇక్కడ సమ్మక్క సారలమ్మలు, రాణి రుద్రమదేవి, మరి ఈరోజు ఇందిరాగాంధీ పుట్టినరోజు, మా మేయర్ మహిళ, 2 కలెక్టర్లు మహిళలు, మా కమిషనర్ మహిళ, మా ఆధ్వర్యంలో ఇక్కడ ఇది మంజూరీ అవుతుందంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మా భుజాల మీద రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద బాధ్యత పెట్టారని నేను భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా చాలా మంది ప్రజాప్రతినిధులు వస్తున్నారు, ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ముందుకు పోతున్నారు. మనం చూడవచ్చు ప్రభుత్వ సలహాదారు ఎం నరేందర్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలాంటి వారు అందరూ వస్తున్నారు. సార్ నమస్కారం. సార్, మహిళా విజయోత్సవ సభకు సంబంధించి చాలా మంది వస్తున్నారు, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మొదటగా 1,00,000 మందితో ఈ బహిరంగ సభ నిర్వహించాలని భావించారు, అందుకు అనుగుణంగా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఏర్పాట్లు జరిగాయి. 2:30కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా కూడా మైదానంలో దిగుతారు. మొదటగా
కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ఈ ఆర్ట్స్ కాలేజ్ మైదానానికి వస్తారు. వచ్చి ఇక్కడ బహిరంగ సభ వేదిక ఆయన ప్రసంగిస్తారు. అదేవిధంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. అదేవిధంగా ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతున్న రాజకీయ కామెంట్లు, అదేవిధంగా మూసీ నది ప్రక్షాళన, లగచర్ల ఇష్యూ వీటన్నింటిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజకీయ వర్గాలు కూడా దీనిపైన దృష్టి కేంద్రీకరించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు ఏంటనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే లగచర్ల బాధితులను తీసుకొని బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి వెళ్లి మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేసిన నేపథ్యం ఉంది. కాబట్టి చాలా మంది నాయకులు అదేవిధంగా వచ్చి ఇక్కడ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఒకవైపు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు మరొక వైపు ఏర్పాట్లలో తలమునకలై ఉన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పాటు స్థానిక శాసనసభ్యులు నాయన రాజేందర్ రెడ్డి పూర్తిగా దీన్ని భుజాన వేసుకొని ఆయన చేస్తున్నారు. ఏడాది కాలంలోనే వరంగల్కి భారీగా నిధులు తీసుకురావడంలో స్థానిక శాసనసభ్యులు సక్సెస్ అయ్యారు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు పటేల్ రమేష్ రెడ్డి ఉన్నారు, సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించిన వారు. ఏడాది కాలం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని పట్ల కాంగ్రెస్ శ్రేణులంతా సంతృప్తిగా ఉన్నారనుకుంటున్నారా? అంటే ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏదైతే ఇచ్చిన హామీలను, ఆనాడు సోనియా గాంధీ సమక్షంలో ఇచ్చిన హామీలను 90% అమలు చేయడం జరిగింది. అంటే 100 రోజులలోనే దాదాపు 80% హామీలను అమలు చేసిన చరిత్ర కూడా మరి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రజలు, కాంగ్రెస్ క్యాడరే కాదు, రాష్ట్ర ప్రజలు కానీ ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈరోజు రేవంత్ అన్న ప్రభుత్వం, మా ప్రభుత్వం, పేదోడి ప్రభుత్వాన్ని సంతృప్తిగా ఉన్నది. ఈరోజు మరి పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం జరిపిన కార్యక్రమాలను ఒక విజయోత్సవ సభగా చేసుకోవడానికి ఈరోజు వస్తున్నారు. అందరూ కూడా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం మీద సంతృప్తిగా ఉన్నారు. ఓకే, అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యే, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా వరంగల్ నగరానికి ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఎమ్మెల్యే గారు, మీరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ప్రభుత్వం గతంలో ఎవరూ లేని విధంగా నిధులను విడుదల చేసింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అదేవిధంగా బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ చూశారు నిన్న. గతంలో అన్ని వీరు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు, మాయమంటున్నారు అని ఏం చెప్తారు? మా జీవితం ధన్యమైంది. వరంగల్ జిల్లాలో పుట్టి పెరిగినందుకు ఇలా రేవంత్ రెడ్డి గారి దయ వలన వరంగల్ జిల్లా కొత్త జిల్లాను చూడబోతున్నాం, ఉమ్మడి జిల్లాని. ఈ కాలంలో మేము ఎమ్మెల్యేగా ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నా. మమ్మల్ని నమ్మి ఏదైతే ఓట్లేసిండో ప్రజలు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం. ఎలక్షన్ల ముందు నడి చౌరస్తాల రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వాగ్దానాలు చేసిండ్రు. ఎంపీ ఎలక్షన్లోకి వచ్చినాక ముఖ్యమంత్రిగా డీపీఆర్ తయారు చేయండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నారు. చరిత్రలో మిగిలిపోతలేదా? 10 ఏళ్లు బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేసింది కదా. ఎయిర్పోర్ట్కి ఎందుకు తేలేకపోయినరు? మేము కేంద్రంలో లేవు, అయినా రాష్ట్రంలో ఉన్న సొంత నిధులతోటి 206 కోట్లు రిలీజ్ చేసామంటే చిన్న విషయమా? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కు 4,170 కోట్లు రిలీజ్ చేసామంటే చిన్న విషయమా? ఇవే కాదు కదా. నెహ్రూ నాడు ఇచ్చినటువంటి పాలిటెక్నిక్ ఇవాళ 28 కోట్లు ఇచ్చినాం. కార్పొరేషన్ మళ్ళా మేమే 32 కోట్లు పెట్టి ఇవాళ మళ్ళా చేస్తున్నాం. 2017లో 20 కోట్లు ఇచ్చారు, దాన్ని ఇవాళ వరకు దిక్కు దివానా లేదు. దాన్ని మేము 32 కోట్లకు పెంచి మేము చేసి ఇలా టవర్స్ తిరిగా మున్సిపాలిటీలో కడతాను. నైమ్నర్ బ్రిడ్జ్ చూడండి, కాజ్పేట్ బ్రిడ్జ్ చూడండి, కాలేజ్ కళాక్షేత్రం చూడండి. 60 ఉన్నాయి చెప్పడానికి. వీళ్ళకి ఏమున్నాయో చెప్పుకోవటం, 10 ఏళ్ళు గడిచా చెప్పుకోవటానికి ఏం లేవు. మీరు దయచేసి సలహాలు ఇవ్వండి ప్రతిపక్షం హోదాలా, అంతేగాని జీవితం అంతా విమర్శలతోటి శవాల మీద పేలాలు ఎరగతిన విధంగా ఎంతసేపు అధికారం కోల్పోయినాం, మేము ఇదే ఉన్నాం, వీళ్ళు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు తప్ప ఏమి లేదు. ఆ ప్రెస్ మీట్ పెట్టి మేము కూడా లైవ్ లో ఉన్నామని మిమ్మల్ని తిరస్కరించి పక్క కూర్చోబెట్టిండ్రు. చెల్లని రూపాయి గురించి ఎందుకు డిస్కషన్? ఇవన్నీ ముఖ్యమంత్రి ప్రసంగం కోసం కూడా రాజకీయ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న లగచర్ల కావచ్చు, లేకుంటే మూసీ కావచ్చు, దీని మీద ప్రతిపక్షాల ఆరోపణలు, ముఖ్యమంత్రి ఏమన్నా మరి బాంబులు వేల్చబోతున్నారా, ఏం మాట్లాడబోతున్నారని చూస్తా ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టబోతానంటేనే వీళ్ళకి లాగులు దొరుకుతాయి. ఇక పెట్టినాక ఎట్టుంటో ఇవాళ చూస్తారు కదా. ఇవాళ వరంగల్ కు వీళ్ళు ఏమి ఇవ్వకముందుకే బట్టలు చింపుకున్నారు. మేము ఇన్ని ఇచ్చినాక మేము చెప్పేది ఎట్లుంటది?
దాని గురించి ఒక్కొక్కరు ఏడికెళ్ళిస్తాను ఏడికెళ్ళిస్తాను ఇట్లా చేస్తానని కోమాలో ఉన్నారు, ఒక్కొక్కరు వెంటిలేటర్ల మీద ఉన్నారు ఇప్పటికే. దాన్ని ఇంకో 4 గంటలు ఆగండి, 2-3 గంటలు ఆగండి. ఓకే, మొత్తంగా చూస్తున్నాం సభనైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒకవైపు ప్రభుత్వం, మరొక వైపు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి 2:30కి హన్మకొండకు వస్తారు. ఆ తర్వాత 4:30 ప్రాంతంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి, సభా ప్రాంగణానికి వస్తారు. ఆయన ప్రసంగం పైన అయితే కొంత ఆసక్తి ఉంది. ఈ మధ్యకాలంలో పెద్దగా విమర్శలు చేయకపోయినప్పటికీ ప్రతిపక్షాల పైన ఆయన ఎలా స్పందిస్తారు ఏందనే చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.